చేయాలి కదా, అవును. లేదంటే సిబిఐకి ఇచ్చేయాలి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి సార్. సార్ ఏం చెప్తారు? అంటే దర్యాప్తులేనా, వైట్ పేపర్ రిలీజ్లేనా, దానికి సంబంధించి చర్యలు ఏంటి, ఎప్పుడు ఉంటాయి? సరే కదా. మొదట పవన్ గారు మీకు, అలాగే అనలిస్ట్ లక్ష్మి గారికి, జనసేన నేత సుబ్బారెడ్డి గారికి నా నమస్కారాలు. 5 సంవత్సరాల పరిపాలనలో, వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ప్రకృతి విధ్వంసం ఏ విధంగా జరిగిన పైన మన ఏబిఎన్ ఛానల్ కానీ మిగతా ప్రచార సామర్థ్యాలు కూడా చాలా మంది సున్నితంగా చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ కూడా చేసుకు వస్తున్నారు. ఇంకొక 3 కూడా చేయాలి, ఈ వారం లోపల అయిపోతుంది. అయితే ప్రధానంగా ప్రకృతి వనరులు అన్నప్పుడు ఇసుక, మైనింగ్, గనులు, ఇది మా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసిన విధ్వంస రాజకీయాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇసుక ఎంత తవ్వి తీసుకున్నారో లెక్కలు ఉండవు. లాగ్ బుక్ లో ఒక లెక్క ఉంటుంది, స్టాక్ బుక్ లో ఒక లెక్క ఉంటుంది, మంత్రి గారి బుక్ లో ఒక లెక్క ఉంటుంది. ఇట్లా మైనింగ్ కూడా ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఈయన సొంత బంధువులు ఎక్కడెక్కడో ఉన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరినీ డిప్యుటేషన్ మీద వాసుదేవరెడ్డి లాంటి తెచ్చుకొని ముఖ్యమైన స్థానాల్లో పెడుతూ, పవర్ కూడా విద్యుత్ శాఖలో కూడా వాళ్ళ మంత్రి మనుషులు పెట్టుకొని పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ రకమైన అవినీతి చేయాలో గలదు, అందులేదు, ఎందెందు ఎతికినా అవినీతే. గాలి జనార్దన్ రెడ్డి చుచిబి ఈయన కింద పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని దాచుకున్న వ్యక్తి నుండి పెద్దిరెడ్డి. ఇప్పుడు పెద్దిరెడ్డి ఒంటరివాడు అయిపోయాడు. ఎందుకంటే వాటాల కాడ తేడా వచ్చి పక్కన పెట్టేశారు. పెద్దిరెడ్డి ఏమో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాలని తిరుగుతున్నాడు. ఇంకొక పక్క పిన్నిల్ రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా తక్కువ కింద. నిజంగా చెప్పాలంటే సార్ అందరూ ఒంటరి వాళ్ళు అయిపోయారు కదా, కాదా? ఎవరికి వాళ్ళే అన్నట్టున్నారు కదా. గారు జగన్మోహన్ గారి దెబ్బకి రాష్ట్రం దివాళీ తీసిపోయేది కాకుండా ఎవరైతే ఆయన నమ్ముకొని 4 స్తంభాలు అడారో పెద్దిరెడ్డి, విజయసాయి రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి ఇలాంటి కొంతమంది వ్యక్తులు, రెడ్లంతా కూడా సజ్జల వారంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ స్థాయిలో తినేసిన ఒక్కేసిన ప్రజల ఆస్తుల పైన, వాటాల పంపకం పైన అందరికి హోదాలు వచ్చాయి. ఎవరికి ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఎవరికి వారైపోయారు, ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకునే విధంగా లేదు. నిన్న విజయసాయి రెడ్డి ఇష్యూ కావచ్చు, పెద్దిరెడ్డి ఇష్యూ కావచ్చు, సజ్జల ఎక్కడికి పోయారు కూడా తెలియదు. సో ఎవరికి వారు అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకవైపు బెంగళూరు వెళ్ళిపోయారు. పవన్ గారు నిన్న ఒక విషయం జరిగింది, మీరు కూడా మన ఛానల్ కూడా వచ్చింది. విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ్యులందరినీ కూడా ఒక పుటాగా కట్టి అప్రూవల్గా మారిపోయి ఒక జాతీయ పార్టీలో కలిసిపోతున్నాడనే సమాచారం రావడంతో వెంటనే ఆపరేషన్ విజయసాయి రెడ్డి పైన మదన్ని ప్రయోగించి విశాఖపట్నంలో గత 3 రోజులుగా ఎన్ని రాజకీయాలు జరుగుతున్నాయో చూస్తున్నారు మీరే. ఒక దేవాదాయ శాఖ డిప్యూటీ జరిగినాయి సార్. అది ఎందుకు మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం అంటే ఇలా 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 ఏంటంటే పెద్దిరెడ్డి కూడా వాటాలు ఇవ్వలేదని, ఆయన పత్రాలు తెలియకుండా తగలబెట్టేసుకున్నాడని, చిత్తూరులో తగలబెట్టేసాడని అనేక అంశాల పైన జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి మీద కూడా క్లాసెస్ వచ్చాయి. సో ఏంటంటే ఈ పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఎవరు ఆపలేరు, తెచ్చలేరు, పరిష్కరించలేరు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ని స్టార్ట్ చేయాలని నేను అనుకున్నారు, కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. అట్టగా సార్, నేను నిన్న కూడా మాట్లాడాను. ప్రజా దర్బార్ ఇప్పుడు పెట్టడం ఏంటిది? ప్రభుత్వం వాళ్ళదే ఉండే కదా ఇంతకాలం ప్రభుత్వం వాళ్ళదే ఉంది. సమస్యలు ఉంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న సమస్యలే వచ్చి చెప్తున్నారు కదా. కరెక్ట్ గా 4 రోజులు కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యి కాల, ఇప్పుడు ఏం సమస్యలు వస్తాయి? మీ దగ్గర సమస్యలు ఇక్కడ ఇంకా మొదలే అవ్వలేదు కదా. ఎస్, నేనేమంటానంటే నిజంగానే జగన్మోహన్ గారు దమ్ముంటే, ధైర్యం ఉంటే, పులివెందుల పులి అయితే, ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు చేయమని సార్ పాదయాత్ర. ఇప్పుడు చేసి చూపించమని పాదయాత్ర జనాలకి. ఏదో అన్నాడు కదా, నేను ఇక మళ్ళీ మొదలు పెట్టాలి, నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ వయసు ఉంది అని చెప్పారు కదా. వస్తారేమో మరి. ఎస్ నేనైతే కోరుకుంటున్నాను సార్. నేను చాలా ఆశగా కూడా ఉన్నాను వారు పాదయాత్ర చేయాలని. చేస్తే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో కూడా మీరు చూస్తారు. రాళ్లతో స్వాగతం పలుకుతారా, పూలతో స్వాగతం పలుకుతారా చూడాలి. అయితే మీరన్నట్టు వ్యవసాయ శాఖలో 42 కోట్లు ట్రాక్టర్లు కొనేసినట్టు బిల్లులు పెట్టి తినేసింది. ఎన్ఎండిసి అంటే మైనింగ్ లో ఉన్నటువంటి గనుల శాఖలో తన వాసుదేవరెడ్డి ద్వారా అనేక రకాల క్యూబిక్ మీటర్లు కలిగిన లోతు కలిగిన గనులన్నీ కూడా దొంగతనంగా తమిళనాడు, బెంగళూరు తరలించి లక్షల కోట్లు కుప్పేసుకునేది కానీ, ఇసుకపాడ వచ్చిన డబ్బులు కానీ, దీనికి సంబంధించిన పత్రాలు కానీ పూర్తిగా మాయం చేయాలనే ఆలోచనతో పెద్దరెడ్డి వెళ్ళడమే కాకుండా చిత్తూరు జిల్లాలో 952 ఎకరాలు ఏమంటుందని ఆవా భూములు కావచ్చు,
గవర్నమెంట్ భూములు కావచ్చు, పొరబోగు భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు ఆక్రమించేసుకున్నాడు. తన బంధువర్గాలతో కూర్చొని ఆ 22A కింద ఉండే భూములు కానీ, చుక్కల భూములు కానీ కలెక్టర్ తో మాట్లాడి పటాయించుకునేసాడు. దాన్ని బాబు గారు గుర్తించి క్యాన్సిల్ చేయమని చెప్పారు. సో ఇట్లా భూములు కానీ, ల్యాండ్ కానీ, శాండ్ కానీ, గనులు కానీ ఇవికి అంతం లేదు సార్. ఎట్లా ఉందంటే తొవ్వే కొద్దికి నేల మాలికలు వస్తున్నాయి. ఒక్కొక్క శాఖలో భయం పుడుతుంది మాకే. ఇన్ని లక్షల కోట్ల అసలు అన్నం తింటారా, 70 తినేసారా నాకు అర్థం కావట్లేదు సార్. సార్ ఒక మాట, 14 లక్షల కోట్లు అప్పు తెచ్చారు కదా, 5 బడ్జెట్లు పెట్టారు కదా, ఇదే 24,50,000 కోట్లు కదా. ఇప్పుడు ఒక్కొక్క శాఖ పరిధిలో 1,00,000 కోట్లు తక్కువ అవినీతి లేదు సార్. డబ్బులా చింతపించాలి నాకు అర్థం కావట్లేదు. ప్రజల ఆస్తిని అప్పలంగా, దుర్మార్గంగా, ఆర్థిక ఉగ్రవాదిగా మారి దోచేస్తా ఉంటే ఈ రాష్ట్రం ఏం కావాలి సార్, ప్రజలు ఏం కావాలి సార్, నాకు అర్థం కాలేదు. ప్రజల మీద ఇంత భారాలు మోపేది మీ రాజకీయ పరిపాలించింది. అంటే మీరు అంటున్న దాన్ని బట్టి తాడేపల్లి ప్యాలెస్ లో పట్టట్లేదా డబ్బు, అందుకే మళ్ళీ బెంగళూరు వెళ్తున్నారా సార్? ఇప్పుడు లెక్కలు పద్దులు తెలుసుకున్నారు, వాటాలు వచ్చాయి, ఏది ఎక్కడ పెట్టాలో తెలుసుకోవాలి. పూర్తి స్థాయిలో ఇతర వ్యక్తులు సహకరించడం లేదు. కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది అటు ఇటుగా ఉంటున్నారు. సో ఆయనకి అనుకూలమైన ప్లేస్ బెంగళూరు కాబట్టి, గతంలో కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన నుంచి పరిపాలన చేసి ఈ ఆస్తులు, దొంగ పత్రాలు, ఈ బినామీ పత్రాలను దాచిపెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అక్కడ ఒక వ్యక్తితో, రాజకీయ వ్యక్తితో సంభాషణ కూడా చేస్తున్నాడు, కాపాడమని చెప్పి, హెల్ప్ చేయమని చెప్పి. సో అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు దందా స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు దోచుకునేది కాకుండా ఇంకా గడియలు దగ్గర పడుతున్నాయి. గమనించారు లేదో, ఇంకా కొద్ది రోజుల్లోనే ఆయనకి ఈడీ కేసులు, సిబిఐ కేసులు, రాష్ట్రంలో అన్ని అక్రమాలకి ట్రయల్ కేసుకు వచ్చేస్తారు, ఎన్ఐ కేసులు సహా. సో ఆయన జైల్లో పోతాడా, ఏం జరుగుతుంది ప్రభుత్వం నిర్ణయిస్తారు. సో ఈ లోపల ఆస్తులు పాసులు చక్కపెట్టాలి కదా, బినామీ పేర్లతో చక్కపెట్టుకోవాలి కదా, వాటాలు తెచ్చేసుకోవాలి కదా. సో ఇద్దరు కూతుర్లైనా ఆయన సంపద మీద ఆశ చావలా. జగన్మోహన్ గారిని అడ్డుపెట్టి, రాజశేఖర రెడ్డిని అడ్డుపెట్టుకొని అప్పుడు సంపాదించేటప్పుడు చాలా సార్. డబ్బు అంటే అదేందో తినే వస్తువులాగా మారిపోయి రాష్ట్ర సంపదని ప్రజలు ఈ విధంగా దోసుకోవడం అనేది చాలా దుర్మార్గం సార్. మీరు చెప్పిన మాట శ్వేతపత్రంలో తాగదు సార్. ఖచ్చితంగా ఈ ఏదైతే ప్రజల